ముళ్ళు కర్రతో పొడుస్తున్నా నొప్పి తెలవదు అంటే ఎవడేం చేస్తాడు? ఇక హిందువులు రేపు పొద్దున ఎలా బ్రతకాలో రేపు పొద్దున నిర్ణయించుకోవాలేమో. మన తాత ముత్తాతలు అనుభవించినటువంటి బానిసత్వం మనం కూడా అనుభవించాలేమో. మన ముత్తాతల కాలంలో జరిగినటువంటి మత మార్పిడులు లేదా దూషణ ద్వేషం లేదా జిజియా పన్ను, దేవుణ్ణి పూజించుకోవడానికి కూడా పన్నులు కట్టినటువంటి ఆ దౌర్భాగ్య పరిస్థితులు త్వరలో రాబోతున్నాయేమో. ఎందుకంటే అరే ప్రజలందరూ ఉన్నటువంటి ఇళ్ళున్నటువంటి ఏరియా అందరూ కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేసుకున్న విజయపుర నాదని వక్ఫోళ్ళు మాట్లాడితే, వక్ఫోళ్ళు ఒక హుకుం జారీ చేస్తే మాట్లాడే హిందువు లేకపోతే, ఒక్కళ్ళు పోలరైజ్ కాకపోతే ఇంకెందుకు జాతి? ఏం సాధిస్తున్నాం మనం? అట్లాగే మల్కాజ్గిరికి సంబంధించి ఏం జరిగింది? అక్కడ మాది అంటే ఏంటయ్యా మీది ఎట్ట అవుతుందా, ఇన్నేళ్ల తర్వాత మీది ఎట్లా అవుతుందని అడిగేవాళ్ళు ఎవరు? చిదంబరం ఆలయం, అలహాబాద్ హైకోర్టు ఇవన్నీ అయిపోయి చివరికి ఏకంగా సిద్ధి వినాయక టెంపుల్ ముంబాయిది మాది అంటే నువ్వు కొట్టద్దు, తిట్టద్దు లేదా దూషించద్దు, సింపుల్. ఏమయ్యా ఇన్ని సంవత్సరాల నుంచి మా హిందువులు పూజించుకుంటున్నటువంటిది నీది ఎట్ట అవుతుందయ్యా అని ఎందుకు అడగరు? అట్లాగే ఎక్కడో ఎందుకు కొన్ని గుడి ప్రదేశాల్లో దర్గా ఉంటుంది. దర్గా అంటే ఏంటి? వాళ్ళకి సంబంధించినటువంటి గురువు గారికి సంబంధించిన సమాధే కదా. గుళ్ళో సమాధిని పెట్టుకుంటారా ఎవరైనా హిందువుల్లో? మనం సమాధి ఉంటే అక్కడ పూజ చేయడానికి కూడా అక్కడ వెళ్ళి స్నానాలు చేసి వస్తాం కదా, మరి ఇక్కడ పూజలు చేస్తున్నామే అంటే ఇక్కడ మనం అవతల మతాన్ని గౌరవిస్తున్నాం. ఆ గౌరవం అవతల మతం వాళ్ళు కూడా ఇవ్వాలి కదా. ఆ విధంగా ఇక్కడెక్కడా విభేదించద్దు. అయ్యా ఇదేం న్యాయం అని అడగాల, ఇది తప్పు కదా అని ప్రశ్నించాలా? ఇది ఎక్కడన్నా నడుస్తుందా? సమస్య అదే. సిద్ధి వినాయక టెంపుల్ది చూశాక రేపు పొద్దున ఇంకేదైనా క్లెయిమ్ చేయొచ్చు కదా. గుడినే క్లెయిమ్ చేశారంటే